మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 10 నెలలు ఆయన ముఖ్యమంత్రిగా పదవీ కాలము చివరి దశలో ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఆయనకు గుర్తొచ్చి మరి ఆయన నిన్న మొన్నటి దినం ఢిల్లీకి పోవడం జరిగింది. 4 సంవత్సరాల 10 నెలల కాలము చివరి అయిపోయిన సందర్భంగా ప్రత్యేక హోదాను గురించి ఏదో పోయినప్పుడల్లా ప్రత్యేక హోదాను గురించి మాట్లాడుతున్నాను, ఆర్థికంగా నిధులు తీసుకొని వచ్చేదానికి మాట్లాడుతున్నాను, లేదు తెలంగాణ వాళ్ళు మనకు కరెంటు డబ్బులు ఇవ్వాల్సింది దాని గురించి మాట్లాడుతున్నానని చెప్పిన ప్రతిసారి ఆయన మీద ఉండబడిన కేసుల గురించి మాట్లాడుకునేదానికి పోయినప్పుడల్లా సాకులు ఈ మాదిరిగా చెప్పేవాడు. ఇప్పుడు కూడా ఏదో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళను అమిత్ షా గారు ఢిల్లీకి పిలిపించి మరి ఒక 2 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించేదానికోసము మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించిన దాని మీద మరి వాళ్ళేమన్నా పొత్తు కుదుర్చుకుంటున్నారేమో అనే ఒక ఆతృతతో ఈయన పరుగున ఢిల్లీకి పోవడం జరిగింది. మరి ఏదో ప్రాధేయపడి ప్రధానమంత్రి గారితో ఆయన ఇంటర్వ్యూ పార్లమెంట్లో ఫిక్స్ అయింది. మరి అదే మాదిరిగా అమిత్ షా అపాయింట్మెంట్ అడిగితే కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలే. మరి ఏదో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి వెనక్కు రావడం జరిగింది. బయటికి ఏం చెప్తున్నాడంటే ఆయన, నేను పోలవరం గురించి త్వరగా పూర్తి చేయాలని అడిగేదానికి పోయినాను, తెలంగాణకు మనము బకాయిలు ఇప్పించమని అడిగేదానికి పోయినాను అనేది ఒకటి. మరి విశాఖ రైల్వే లైన్ను త్వరగా ఇవ్వమని చెప్పేదానికి పోయినాను అడిగి, రైల్వే లైన్ మన విశాఖపట్నంలో రైల్వే లైన్కు స్థలం అడిగినాము, మేము స్థలం ఇవ్వడం లేదని రైల్వే మంత్రి పార్లమెంట్లోనే చెప్తున్నాడు. రైల్వే లైన్కు 53 ఎకరాల స్థలం ఏమని చెప్పి అడిగేది, వైజాగ్ స్థలం ఏమని అడిగి చాలా రోజుల నుంచి అడుగుతున్నా కూడా స్థలం వేయలేదు కాబట్టి మేము అక్కడ రైల్వే జోన్ మేము ప్రారంభించలేకపోతున్నామని సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మినిస్టర్ చెప్తూ ఉండబడినాడు. ఆ రైల్వే మినిస్టర్ చెప్తూ ఉండబడినప్పటికీ స్థలం కేటాయించే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అదే మాదిరిగా మన కడప బెంగళూరు రైల్వే లైన్ త్వరగా ప్రారంభించమని చెప్పేదానికి అడిగినాను పోయినది ఒకటి. మరి అనంతపురము మన విజయవాడ రోడ్డును వేయమని చెప్పి అడిగేదానికి పోయినానని, మెడికల్ కాలేజీలకు డబ్బులు అడిగేదానికి పోయినానని, మరి ఈ మాదిరిగా భోగాపురము విమానాశ్రయం త్వరగా పూర్తి చేయమని అడిగేదానికి పోయినానని, రాయలసీమ వెనుకబడ్డ 4 జిల్లాలకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగాను పోయేదానని, ఈ మాదిరిగా 4-5 రకాలు అన్నీ ఏయో చెప్తున్నాడు. కానీ ఆయన ఒరిజినల్గా పోయిందైతే దీనికి కాదు. ఇప్పుడేమి ఇస్తారు, ఇప్పుడు ఏమి ఇచ్చినా నువ్వేం చేయించగలుగుతావు. ఆఖరు అవసాన దశలో వచ్చింది, నువ్వు దిగిపోయే సమయం కూడా ఆసన్నమైంది. ఒక 2 నెలల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి కూడా లేదు. అటువంటి సమయంలో నువ్వేమి పోయి అడుగుతావు, వాళ్ళేమి ఇస్తారు? ఇంకా ఎందుకయా నువ్వు ఈ చివరి దశలో వచ్చినావు, కాలం అంతా అయిపోతూ ఉంది, నువ్వేమి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేయగలిగింది ఏమీ లేదని చెప్పను కూడా చెప్పినారంటే అని బోగట. కాబట్టి చేయాల్సిన కాలమంతా చేయకుండా పోయి నీకు దాదాపు ఒక 5 సంవత్సరాల కాలంలో నీ మీద ఉండబడిన కేసులన్నీ ఒక్క వాయిదాకు కూడా పోకుండా ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని ఒక్క వాయిదాకు కూడా పోకుండా నువ్వు వాయిదాలు వేసుకుంటూ నువ్వు కేసులకు అటెండ్ కావడంలే. సామాన్య మానవునికైతే ఇది సాధ్యమవుతుందా? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించి సిబిఐ కేసులకు నీ మీద ఉండబడిన సుమారు 11 కేసులకు ఒక్క కేసు కూడా పోకుండా వాయిదాలు వేసుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని నువ్వు కాలం గడుపుతూ ఉండవు. ఇప్పుడు నీకేమైంది, వచ్చింది ఇబ్బంది, నువ్వు ఇబ్బందులో పడబోతున్నావు అనే సంగతి తెలుసుకొని నీకు ఆంధ్రప్రదేశ్లో నీ ప్రభుత్వం పడిపోతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము
ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది కాబట్టి ఇక్కడ నీ ప్రభుత్వం కూలిపోతుందనే ఉద్దేశంతో కూలిపోయే నీతో ఎందుకు మాకు అనే ఉద్దేశంతో ఎవరైతే అధికారానికి ఇక్కడ రాబోతున్నారని వాళ్ళకు సమాచారం ఉందో ఆ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉండబడిన ప్రస్తుత మోడీ గారి ప్రభుత్వము మన తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళని పిలిపించి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు కాబట్టి నీకు భయం పుట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేదానికి మేము ఉన్నాం కదా, మేము సపోర్ట్ చేస్తాము, వాళ్ళతో ఎందుకు నువ్వు చర్చలు జరుపుతున్నావని చెప్పుకొని వాళ్ళని వద్దని చెప్పుకునేదానికి నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మోకరిల్లుతున్నావు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది అనేది వాళ్ళకు ఉండబడిన సమాచారం మేరకు ఇక్కడ ప్రభుత్వము తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అధికారంలో వస్తుంది, మేము మళ్ళీ అక్కడ అధికారంలోకి రావాలా, అధికారంలో మేము మళ్ళీ కొనసాగాలంటే ఇక్కడ ఈ అధికారంలోకి వచ్చే ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే దానికోసం వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుకుంటున్నారు. పొత్తు కూడా దాదాపు ఖరారు అయిపోయినట్టుంది. అందుకే అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇయ్యలే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మోకరిల్లి నాతోనే మీరు కంటిన్యూ కాండి అని ఎంత ప్రాధాన్యపడినా కూడా ఈయనకు అపాయింట్మెంట్ కూడా అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకలే. మోడీ గారు ఏదో తొందరగా ఒక 10-15 నిమిషాలు పార్లమెంటులో అపాయింట్మెంట్ కల్పించడం జరిగింది. ఆ పార్లమెంటులో అమ్మాయితో ఏదో వేరే కమిటీ ఏదో వచ్చింది, వాళ్ళతో మాట్లాడాలని తొందరగా ఆయన ముగించి పంపించడం కూడా జరిగింది. ప్రజలకు ఏదో ఊరికే నువ్వు ఏదో నేను పోయి చేస్తాను, నేను అంతా ఇవన్నీ అడిగేదానికి పోయినానని చెప్పినా కూడా ఎవరు ఏ ఒక్క ప్రజ కూడా నీ నమ్మే పరిస్థితిలో లేరు. విపరీతమైన అవినీతి, లంచగొండితనము, దోపిడీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రతి ఒక్కటి ఇది అనకుండా ప్రతి ఒక్క ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పనిలో లక్షల కోట్ల రూపాయలు నువ్వు నీ ఎమ్మెల్యేలు, మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అందుకు ఉదాహరణ. కాబట్టి ఇంత దోపిడీ చేసే నీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. నీకు ఒక భయం పుట్టింది, వెన్నులో వణుకు పుట్టింది. కాబట్టి ఇంకా మరి కేంద్ర ప్రభుత్వము మళ్ళా అధికారంలోకి వస్తుందని ఆయన కూడా అంచనా ఉన్నట్లు ఉంది. మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఈసారి అధికారంలోకి వస్తే నేను తప్పనిసరిగా జైలుకు పోతాననే ఒక దృఢమైన విశ్వాసము, నమ్మకం ఆయనలో కలిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఆయన సాగిలపడతా ఉన్నాడు. నేను మీతోనే ఉంటానని ఎంత సాగిలపడినప్పటికీ కూడా ఈయనకు కనీసం ఈయనతో మాట్లాడేదానికి కూడా అమిత్ షా ఇష్టపడని కారణంగానే ఆయన తిరిగి రావడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఈయనకు ఇప్పటి నుంచే భయం పడింది.